తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేసుకున్నాను. ఈ 2021వ సంవత్సరంలో ఇది మన మొట్టమొదటి కార్యక్రమం. గత సంవత్సరమంతా మనలను కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనికర సంపన్నుడైన దేవుడు ఇరుకు ఇబ్బందుల్లో కూడా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు కూడా నూతన సంవత్సర శుభములు కలగాలని కోరుకుంటూ ఉన్నాను. 2020 సంవత్సరం అనేక మంది జీవితాలలో నష్టాన్ని,
బాధను మిగిల్చింది. అయిన వారిని కన్నవారిని పోగొట్టుకొని కొందరు, తమను కన్నవారిని పోగొట్టుకొని మరికొందరు. ఒకటేమిటి, ఆర్థిక ఇబ్బందులు, పలు రకాలైనటువంటి నష్టాన్ని మనకు రుచి చూపించిన సంవత్సరం 2020 సంవత్సరం. అది మిగిల్చిన బాధ, అది రగిల్చిన గాయం, అది ఇంకా ఆగిపోలేదు, ఆరిపోలేదు. అయినా సరే కాల ప్రవాహంలో అడుగు ముందుకేస్తూ నడవాల్సిందే కానీ వెనక్కి తిరగడానికి వీల్లేదు కదా. అందుకే మనము బ్రతుకుతూ జయించాల్సిందే కానీ మనం ఆగిపోవటానికి వీల్లేదు. ఈ నూతన సంవత్సర సందర్భంగా అనేక మంది తమ జీవితాల్లో కొన్ని తీర్మానాలను చేసుకుని ఉంటారు. అది సహజమైనటువంటి విషయం. కానీ ఇప్పటికి వారం అవుతుంది కాబట్టి ఇంచుమించుగా ఈ తీర్మానాలన్నీ కూడా వీగిపోయి ఉంటాయి కొందరి జీవితాల్లో. మరి ఏం చేయాలి వాటిని అనగా మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఏ తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానానికి తగినట్లుగా జీవించాల్సిందే కానీ తద్విరుద్ధంగా బ్రతకటం వలన మనము మనసున్న వారము కాము అనే విషయం పూర్తిగా మనకు అర్థమవుతుంది. సరే, మంచిది. మరి విశ్వాసులుగా మన కర్తవ్యం ఏమిటి, మనం చేయవలసిన విధి ఏమిటి అనే సంగతులను గురించి ఆలోచించగా దేవుని వాక్యంలో నుంచి నేను ఒక మాటను ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి విషయంగా నేను మీకు ఒక సంగతిని గుర్తు చేయదలిచినాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుచు ఉన్నాను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. మంచిది. ఈ సమయమునందు నేను మీకు ఒక సంగతిని గుర్తు చేయదలిచాను. అది ప్రభువు యొక్క ప్రశ్న. అదేమనగా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నటువంటి ప్రశ్న. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన అనుంగు శిష్యుడైన పేతురును ఈ విధంగా ప్రశ్నించడమా? తన ఆంతరంగిక శిష్యుణ్ణి ప్రభు అలాగున ప్రశ్నించడం, అసలు ఆయనకు ప్రశ్నించాలి అని అనిపించే విధంగా పేతురు వ్యవహరించిన తీరు కూడా మనము అర్థం చేసుకోవాలి. నీకోసం ప్రాణం పెడతానన్నాడు పేతురు. ఏమైంది సంగతి? అదంతా కూడా తలకిందులైపోయింది. ఇప్పుడు ప్రాణం పెట్టడం కాదు కదా, ప్రభువుని మరచిపోయినట్లుగా తన సహచరుల్లో కొందరిని తీసుకుని వేటకు వెళ్ళాడు అనే మాట కంటే మించి గతంలోనికి ప్రవేశించాడు అని చెప్పాలి. అందుకే ప్రభు గతంలోకి ప్రవేశించిన వారి దగ్గరికి వెళ్ళి చేయవలసిందంతా చేసి ఆ తర్వాత వారిని గతములోనికి తీసుకొని వెళ్ళిన ఆ నాయకుని పీకబట్టుకొని ఆయన్ని ప్రశ్న అడుగుతున్నాడు. యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? సీమోను అంటే సరిపోతుంది, పేతురు అంటే సరిపోతుంది. కానీ యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడగటంలో మాత్రం అసలు సంబోధనలోనే ఏదో కొంత తేడా కనిపిస్తుంది అనే విషయము మనకు బాగా అర్థమవుతుంది. మనకే కాదు, అలాగున అనిపించుకుని పేతురుకు కూడా అర్థమైంది. ఆయన అన్నమాట ఏమిటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అసలు ఈ ప్రశ్నను ప్రభు అడగడానికి ప్రభువు యొక్క మనస్సు ఎంతగా బాధను అనుభవించిందో మనము అర్థం చేసుకోవచ్చు.
నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుచున్నాడు అంటే ఆ ప్రేమలో కొరత కనిపిస్తుందనే కదా అర్థం. లేక ప్రేమించవలసిన రీతిగా ప్రేమించడానికి ప్రభు అతన్ని సిద్ధపరుస్తున్నాడు అనైనా అనుకోవలసిందే. రెండు విషయాలు, పేతురు ప్రేమలో కొరతనైనా ప్రభు చూసి ఉండాలి, లేదా పేతురును ప్రభు భవిష్యత్ పరిచర్యకైనా సిద్ధపడేటట్లుగా చేసి ఉండాలి. ఎందుకంటే ఆయనను ప్రేమించడం అన్నటువంటిది మాటలతో సరిపోదు. ఆయనను ప్రేమించడం అన్నటువంటిది అది జీవిత క్రియల్లో ప్రత్యక్షము కావాలి. ఇదే ప్రభువు పేతురు జీవితం నుండి కోరుకుంటున్నటువంటి విషయం. ఆ మాటకు వస్తే గనక పేతురు జీవితం నుండి మాత్రమే కాదు, మనందరి నుంచి ఆయన కోరుకుంటున్నటువంటి విషయము సరిగ్గా అదే. ప్రియులారా, ప్రభు అడిగినాడు పేతురు నా ప్రశ్న, కానీ అది మనం గుర్తు చేసుకుందాం. గత సంవత్సరంలో ఎవరిని ప్రేమించాం, వేటిని ప్రేమించాం? నేను ప్రభువును ప్రేమించాను అని చెప్పగలిగిన ధీమా, ధైర్యం అది మనకుందా? అవును, నేను ప్రభువును ప్రేమించాను అని చెప్పగలిగినటువంటి ధైర్యం మనకే గనక ఉంటే మనము ధన్యులము అనే సంగతిని మర్చిపోకూడదు. అక్షరాల ధన్యులమే. కానీ ప్రభువును గనక మనం ప్రేమింపుకుంటే శాపగ్రస్తులం అవుతామనే సంగతిని గుర్తు చేసుకొని ఈ సంవత్సరంలో ప్రభువును ప్రేమించాలనే విషయాన్ని మాత్రం మనము మరచిపోవద్దు. అసలు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని వాక్యం చెప్తుంది, మొదట ఆయన. మొదట ఆయన. మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని బ్రతికించిన దేవుడు, మనల్ని పోషించేవాడు, మనలను రక్షించుచున్నటువంటి వాడు, రక్షించినవాడు, మనకు పాప క్షమాపణను ప్రసాదించినవాడు, మనకు పరమును ప్రసాదించువాడు. అసలు ఆయనలో ఏదైనా ఇది లేదు అని చెప్పడానికి ఏమైనా ఉందా? నీవు నన్ను ప్రేమించుచున్నావా పేతురు అని ప్రశ్నించాడే ప్రభువు. దానికంటే మించి మొదటిగా ప్రభువే పేతురును ప్రేమించాడు. ప్రభువు పేతురును ప్రేమించాడు. ఆ మాటకు వస్తే ఆయన మనలందరినీ ప్రేమించి మన కొరకై తన ప్రాణముని పెట్టాడు. ఈ మాట ప్రభు పేతురుతో అంటున్నటువంటి ఆ సందర్భం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా. మనందరి పాపక్షమాపణ నిమిత్తమై సిలువలో ఆ ప్రియరక్షకుడు ప్రాణం పెట్టాడు. మనందరినీ ఆయన ఎంతగానో ప్రేమించాడు. పేతురును ప్రేమించి హక్కును చేర్చుకొని వారికి కనిపించి ధైర్యమునిచ్చి ఆ ప్రియ ప్రభు వారికి ఆదరణను కలిగించాడు. ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూడక, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత మాత్రం కూడా ఎదురు చూడక పేతురు చేసిన పని ఏమిటి అంటే తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు. ఆయన కనిపించటం లేదు, ఆయన మాట వినిపించటం లేదు. కాబట్టి బహుశా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అని అనుకున్నారో ఏమో. గమ్యం గోచరం కాలేదు. అటువంటప్పుడు స్వీయ నిర్ణయం కంటే మించింది లేదనుకున్నాడు పేతురు. కాబట్టే బయలుదేరి వెళ్ళాడు. ప్రభువు అతన్ని ప్రశ్నిస్తూ అంటున్నటువంటి మాట, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభు పేతురును ప్రశ్నించాడు. 3.5 సంవత్సరాలు తన వెంట తిరిగి అన్ని విషయాల్లో తానే ముందుండి ప్రతి ప్రశ్నకు తానే జవాబునిచ్చి కడకు తన ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి సైనికుని యొక్క చెవిని తెగనరికిన వాణ్ణి ప్రభువు ఈ మాట అడుగుతున్నాడు, ప్రేమించుచున్నావా నన్ను అని. ఈ ప్రశ్న ఆయన పేతురును అడగటానికి ఆ 3.5 సంవత్సరాల కాలంలో పేతురు చేసినవేవి కూడా అడ్డు రాలేదు సుమా ప్రభువునకు. ఈ ప్రశ్నను అడగకుండా పేతురు యొక్క జీవితం
ఆ 3.5 సంవత్సరాల జీవితం అడ్డగించలేదే. ఆయన పేరు మీద మనం చేసేవి కాదు కావాల్సింది, ఆయనకు మన మనస్సునిచ్చి ఆయన ఆజ్ఞలను అనుసరించుట, అది మనకు కావాలి. మర్చిపోకండి ఈ మాట. దేవుని పని చేయడం వేరు, దేవుణ్ణి ప్రేమిస్తూ పనిచేయడం వేరు. పేతురు తన జీవితంలో ప్రభును ప్రేమించిన మాట వాస్తవమే. కానీ ఆయన మరణ సందర్భం మొదలుకొని ఇప్పటిదాకా పేతురును ప్రభు అడిగేంత వరకు పేతురు వైఖరిలో మార్పు వచ్చింది. పేతురు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. అవి పాత జీవితంలోనికి ప్రవేశించడానికి మాత్రమే పనికొస్తాయి, కానీ ప్రభువుకు మహిమార్థంగా మాత్రం అవి పనికిరావు. అందుకే నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. యోహాను కుమారుడైన సీమోను అని ఈ మాట ప్రభువు పేతురును మొట్టమొదట సంబోధించిన సంబోధనగా కనిపిస్తుంది. అది కూడా ఈ యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో మనము కనుగొనగలము. 42వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు, నీవు సీమోనువు, యోహాను కుమారుడవైన సీమోనువు. 3.5 సంవత్సరాల తర్వాత యోహాను కుమారుడవైన సీమోను అని ప్రభు పేతురును సంబోధిస్తూ ఉన్నాడు. ఈ సంబోధన పేతురునకు మొట్టమొదటి పరిచయాన్ని జ్ఞాపకం చేయాలి. అప్పుడు పేతురు ఈ జవాబు చెప్పాడు, అవును ప్రభువా, అవును ప్రభువా. ఎస్, పేతురు మనస్సులో మాత్రం నిష్కల్మషమే ఉంది, ఏ కల్మషం లేదు. అతడు ప్రభువును ప్రేమించుచున్నాడు, అక్షరాల ప్రేమించుచున్నాడు. తన పక్షంగా చూసుకుంటే ప్రభువును ప్రేమించడంలో కొరతేమి లేదు. కానీ ప్రభు చేత ప్రశ్నించబడేటువంటి ప్రేమను కనబరుస్తున్నాడని అర్థం. ప్రభు ప్రశ్నించలేని ప్రేమను చూపించలేదు, ప్రభు ప్రశ్నించగలిగిన ప్రేమను చూపించాడు. అవును ప్రభువా అన్నాడు. తన మట్టుకు తనకు సరిపోయింది, ప్రభు కొలతకు మాత్రం సరిపోలేదు. ఇదే విచారకరమైన విషయం. ఆయనను ప్రేమిస్తున్నాము అని మనం అనుకుంటాం, ఎంతో ప్రేమిస్తున్నాం అని అనుకుంటాం. ఆ ప్రేమ మన కొలత ప్రకారంగా ఎక్కువగా ఉండొచ్చు, కానీ అసలు ఆయన కొలతలో అది లెక్కలోనికి రాకపోవచ్చు. ఈ భయమును మనం కలిగి ఉందాము గాక. ప్రభువును మన కొలత ప్రకారంగా ప్రేమిస్తున్నామా, ఆయన కొలత ప్రకారంగా మనం ప్రేమిస్తున్నామా? పేతురు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నిజమే ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. వెంటనే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ ఆజ్ఞ నేను మీకోసం చదువుతున్నాను. నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఈ మాట అర్థమైంది కదా? ప్రభు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రశ్నించాడు. అవును ప్రభువా అని అన్న తర్వాత అతనికి ఒక పని చెప్పాడు. ప్రేమించేవాడు మౌనంగా ఉండడు, కానీ ప్రేమించేవాడు తన యొక్క ప్రేమను కనబరుస్తాడు. మరొక మాటలు చెప్పాల్సి వస్తే తన ప్రేమను అతడు రుజువుపరుస్తాడు. ప్రేమ మాటలతోనే సరిపుచ్చేది కాదు, ప్రేమ పని చేస్తుంది, ప్రేమ రుజువు చేస్తుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నకు పేతురు ఇలాగున జవాబు చెప్పాడు. ఏమిటా జవాబు అని అనగా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అవును ప్రభువా అని అన్నాడు. మనము అవును ప్రభువా అని చెప్పగలమా? ఒకటి, అది హృదయపూర్వకంగా అవును ప్రభువా అని చెప్పగలమా? రెండవది, అది మూడవదిగా ఆయన కొలతకు సరిపోయినట్లుగా
అవును ప్రభువా అని చెప్పగలమా? ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. ప్రభు మనలను ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణము పెట్టినంతగా ప్రభువును ప్రేమించగలమా? ప్రేమిస్తూ ఉన్నామా? మన కోసం ప్రాణం పెట్టిన వాణ్ణి ప్రాణంతో సమానంగా ప్రేమిస్తూ ఉన్నామా? ప్రభు వీరికంటే ఎక్కువగా అని అన్నాడు. వీరికంటే ఎక్కువ కావచ్చు, వీటికంటే ఎక్కువ కావచ్చు. వస్తువుల కంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నామా? మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మన దేహం కంటే ఎక్కువగా ఆయనను మనం ప్రేమించుచు ఉన్నామా? మనం ప్రశ్నించుకోవాలని దేవుని పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక పర్యాయములు మన ప్రేమ భౌతికమైన విషయాల మీదనే. చాలాసార్లు అసలు మన విశ్వాసం కూడా భౌతికమైన విషయాల మీదనే. అసలు ఆయన మనకు పరలోకాన్ని చూపించడానికి పరముని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వస్తే, పరలోకాన్ని చూడవలసిన మనము పరలోకాన్ని చూపించవలసిన బోధకులు వెరసి ఇంకా భూమి మీదకే చూపిస్తున్నారు. అవసరమైతే భూమి లోపలికి కూడా చూపిస్తారు. భౌతికమైన విషయాలు భక్తితో ముడిపెట్టి, భౌతికమైన విషయాలను దేవుడితో ముడిపెట్టి, దేవుడు మన భౌతిక అవసరాలు తీర్చడం కోసమే ఉన్నాడేమో అనే భావన కలిగించేటట్లుగా ప్రవర్తించటం విచారకరమైన విషయం. ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్పకుండా మనకి ఏది నచ్చిందో అది చెప్తూ ఉన్నా. ఆయన చెప్పమన్న దానికంటే మించి మనకు నచ్చిన దాన్ని చెప్పడంలో మనం సంతోషిస్తూ ఉన్నాం. దాని కొరకు వందలు, వేలు, లక్షలు, కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాం. మనల్ని పరీక్షించుకుందాం ప్రియులారా. ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమించుచున్నావా అని. అవును ప్రభువా అని జవాబు వచ్చినప్పుడు ఆయన నాగన్నాడు, నేను చెప్పిన పని చెయ్యి, నా గొర్రె పిల్లలను మేపుము, వారికి కాపరిగా ఉండుము, కాయుము. అందుకే పేతురు తన పత్రికను రాస్తూ భక్తకోటికి ఆయన ఒక మాటను ఈ విధంగా సంబోధించాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. ఇంకా 3వ వచనం, మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి అని అన్నాడు ప్రభువును గూర్చి పేతురు. నేను కాపరిని, ఆయనే ప్రధాన కాపరి, ఆయనే మంచి కాపరి, ఆయనే గొప్ప కాపరి. పేతురు, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు, ఆజ్ఞాపించినాడు. మనం ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చాల్సిందే. మనం ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఆయన మాటను మనం వినాల్సిందే. ఆయనను ప్రేమించేవాడు ఆయనకు బానిస కావాల్సిందే. ఆయనను ప్రేమించేవాడు ఆయన ప్రేమ దాసుడు కావాల్సిందే. ఆయనను ప్రేమించేవాడు ఆయన కంటే మించి ఎవరిని ప్రేమించలేడు, ఆయన కంటే మించి దేనిని ప్రేమించలేడు, కడకు తన శరీరమును సహా ప్రేమించలేడు. అలాగున ప్రభువును ప్రేమించడానికి మనం తీర్మానం చేసుకున్నాం. ప్రభువును ప్రేమించుట అని అనగా ఆయన మాట వినుట. ఆయన మాట వినడమే శ్రేష్టం. అదే ఆయన కోరుకునేది, అదే ఆయనకి ఇష్టమైంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువును ప్రేమించు బ్రతకదాం. దాని ఫలితం మనం మన జీవితాల్లో చూడగలం. ఇక్కడ కాకపోయినా పరమందైన ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం మనం పొందగలుగుతాం. ప్రభువును ప్రేమించుట అన్నటువంటిది ప్రేమించేవాడికి అర్థమవుతుంది.
ఆయనను ప్రేమించడం అన్నటువంటిది ఆయన ప్రేమను రుచి చూసిన వానికి మాత్రమే అర్థమవుతుంది. అలాగే ఆయన ప్రేమను రుచి చూసిన వారమై ఆయనకి ఇష్టమై జీవిద్దాం. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతయు ఆయన మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాలలో మాకు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరం కొరకు కృతజ్ఞతాస్తుతులు. గత సంవత్సరపు గాయాలను మీరే మాన్పండి. గత సంవత్సరం మా జీవితాల్లో రగించిన మంటను మీరే ఆర్పండి. గత సంవత్సరపు చేదు అనుభవాలను మీరు తొలగించండి. ఈ సంవత్సరం మేము మిమ్మల్ని ప్రేమించుచు మీకు ఇష్టలమై ప్రియులమై జీవించుటకు సహాయం చేయండి. మీ మాటలను అంగీకరించుచు అనుసరించుచు మీకు ఇష్టలుగా బ్రతికే కృపను మాకిమ్మని మా ప్రార్థన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అపవాది మా త్రోవలో కలిగించే ప్రతి అభ్యంతరాన్ని మేము చక్కగా ఎదుర్కొనొచ్చు. మీ సహాయమును పొందిన వారమై జీవించుటకు కృప చూపించమని అడుగుతున్నాం. మా మనవులను ఆలకించి అంగీకరించండి, దర్శించండి, సహాయం చేయండి. సమస్త విషయాలు కృపను చూపించండి. ఈ సంవత్సరం అంతా తండ్రి మాతో రండి, మా వెంట రండి, మాకు తోడుగా ఉండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీ మెరుగము వారిని అందరినీ కూడా కనికరించి దీవించి ఆశీర్వదించమని మా మనవులు అంగీకరించమని వేడుకొనొచ్చు. నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొనొచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.